హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి గిన్నెలు చూపిస్తున్నాను, కప్పులు, కాఫీ కప్పులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మన సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అయితే అక్కడ చిన్న జాతరలా జరిగింది. అక్కడైతే ఇలా పెట్టారండి. వాటినైతే నేను కొనే వాళ్ళకిలా మేమైతే తెగ బేరాలు చేసేస్తున్నాం. చూడటానికైతే చాలా బాగున్నాయి, కానీ చాలా రేట్లు చెప్పేశారండి వాళ్ళు. అంతేకాకుండా అక్కడి నుంచి మన ఇంటికి తీసుకొచ్చేసరికి పగిలిపోతాయి అనేసి మేమైతే తీసుకురాలేదండి. కానీ బేరాలు మాత్రం కొనే వాళ్ళకన్నా ఎక్కువ ఆడామండి. చూడటానికైతే చాలా బాగున్నాయని అన్నీ చూసేసామండి. మొత్తం ఇదెంత అని అన్నీ అయితే అడిగేసాము. మీరు ఎప్పుడన్నా ఇలా చేశారా? అన్నీ అడిగి ఏమీ కొనకుండా వచ్చారా? వస్తుంటే ఆవిడ మా మొహం ఇంకా చేస్తుంటే ప్రాణం సూరం అనిపించిందండి. ఈ చిన్ని బుల్లి జారులు చూడండి ఎలా ఉన్నాయో. పచ్చడి వేసుకోవడానికి చాలా బాగుంటాయి కదండి. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి గిన్నెలు చూపిస్తున్నాను, కప్పులు, కాఫీ కప్పులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మన సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అయితే అక్కడ చిన్న జాతరలా జరిగింది. అక్కడైతే ఇలా పెట్టారండి. వాటినైతే నేను కొనే వాళ్ళకిలా మేమైతే తెగ బేరాలు చేసేస్తున్నాం. చూడటానికైతే చాలా బాగున్నాయి, కానీ చాలా రేట్లు చెప్పేశారండి వాళ్ళు. అంతేకాకుండా అక్కడి నుంచి మన ఇంటికి తీసుకొచ్చేసరికి పగిలిపోతాయి అనేసి మేమైతే తీసుకురాలేదండి. కానీ బేరాలు మాత్రం కొనే వాళ్ళకన్నా ఎక్కువ ఆడామండి. చూడటానికైతే చాలా బాగున్నాయని అన్నీ చూసేసామండి. మొత్తం ఇదెంత అని అన్నీ అయితే అడిగేసాము. మీరు ఎప్పుడన్నా ఇలా చేశారా? అన్నీ అడిగి ఏమీ కొనకుండా వచ్చారా? వస్తుంటే ఆవిడ మా మొహం ఇంకా చేస్తుంటే ప్రాణం సూరం అనిపించిందండి. ఈ చిన్ని బుల్లి జారులు చూడండి ఎలా ఉన్నాయో. పచ్చడి వేసుకోవడానికి చాలా బాగుంటాయి కదండి. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి.